నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికార పీఠానికి చేర్చడంలో కలిసి వచ్చిన తెలంగాణ జనసమితి కాసింత అలక చెందినట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు టీజేఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి కీలక సమావేశంలో ప్రభుత్వ 2 ఏళ్ల పనితీరు, కాంగ్రెస్ వ్యవహార శైలిపైన సమీక్షించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా కొందరు నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. ఇదే విధానం కొనసాగితే ప్రభుత్వ తీరుపై ప్రజలతో కలిసి ఉద్యమ బాటను పట్టాల్సిందేనని ఆ నేతలు అభిప్రాయపడ్డట్టు అంటున్నారు. ప్రధానంగా తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ పదవిపై కొనసాగుతున్న అనిశ్చితి ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు స్పష్టమైంది. మరోవైపు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 2 ఎమ్మెల్సీ పదవులు, 4 నామినేటెడ్ పోస్టులు, లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రాధాన్యం వంటి అంశాలు ఉన్నాయని పార్టీ నేతలు అంటున్నారు. కాగా కోదండరాంకు కేటాయించిన ఎమ్మెల్సీ పదవి వివాదంలో ఉండడం, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత న్యాయస్థానం తీర్పుతో ఆయన పదవి రద్దు కావడం ఆ పార్టీ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. మళ్ళీ రాష్ట్ర మంత్రివర్గం కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకున్నది. అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశం న్యాయస్థానంలో ఉండడంతో పదవికి వారి పేర్లు ఖరారైన ప్రమాణ స్వీకారంపై అనిశ్చితి కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమించిన కీలక నేతకు పదవి కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని జనసమితి నేతలు పెదవి విరుస్తున్నారు. ఎమ్మెల్సీ పదవిపై క్లారిటీ లేకపోతే ప్రభుత్వం కోదండరాంకు మరో కీలకమైన పదవినిచ్చి గౌరవించాలని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ స్పష్టత లేదని, భర్తీ ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని జనసమితి నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచింది. ఇప్పటి వరకు ఈ పోస్టులో తమకు ఏమాత్రం ప్రాధాన్యం లభిస్తుందోనని టీజేఎస్ నేతలు పేర్కొంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లోనూ జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇప్పటి వరకు మిత్రధర్మంగా తమతో పొత్తుపై కీలక చర్చలు జరగలేదని, దీంతో పార్టీలో ఉన్న నేతలు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. తమకు ప్రాధాన్యం ఇవ్వకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్కు మిత్రపక్షంగా కొనసాగలేమన్న అభిప్రాయం మెజార్టీ నేతల్లో వ్యక్తమైనట్టు తెలిసింది. మిత్రపక్షంగా కాంగ్రెస్ వ్యవహరించే తీరుపై తమ పార్టీ విధానం ఉంటుందని, ఇదే నిర్లక్ష్యం, ఉదాసీనత కొనసాగితే రాజకీయ పార్టీగా తాము ఓ విధానం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళక తప్పదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామాలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇటు టీజేఎస్ అయితేంది, ఇటు వామపక్షాలు అయితేంది, ప్రధానంగా సిపిఐ మాత్రం పూర్తి స్థాయిలో మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. ఇలాంటి సందర్భంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ఏఐసిసి నుండి అయితే మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పదవులు, అలాగే తప్పకుండా పార్టీలో మంచి ప్రాధాన్యత ఇస్తామని కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం చెప్పడంతో టీజేఎస్ అయితే మాత్రం పొత్తుకు అంగీకరించింది. అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలవడం అనేది చాలా ముఖ్యము. అలాగే అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ 3 ప్రధాన పార్టీలు పోటీ చేసిన సందర్భంలో ఓటు చీలొద్దు అనేది అయితే మాత్రం కాంగ్రెస్ పెట్టుకుంది. అందులో భాగంగా కొన్ని ఓట్లు చీలినా కానీ అది అధికార పార్టీ అప్పట్లో ఉన్న బీఆర్ఎస్కు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగా కాంగ్రెస్ అయితే మాత్రం ఇటు మిత్రపక్షంగా టీజేఎస్ను సంప్రదించడం, ఆ తర్వాత టీజేఎస్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో మద్దతు కూడా ఇచ్చింది. ప్రొఫెసర్ కోదండరాం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండడంతో అది కాంగ్రెస్ విజయాన్ని కూడా కలిసి వచ్చిందని కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు, అలాగే టీజేఎస్ వాళ్ళు కూడా చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఇవ్వవలసిన పోస్టులపై ఇచ్చిన హామీలపై మాత్రం ఇటు పార్టీ పరంగా అయితేంది, అలాగే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన హామీల విషయంలో కూడా పూర్తి స్థాయిలో చేయట్లేదు అన్నట్టుగా ఆ అసంతృప్తి అయితే మాత్రం టీజేఎస్లో అయితే మాత్రం కనిపిస్తోంది. ఇటు పార్టీ పరంగా కనుక చూస్తే మాత్రం మేము కనీసం స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి, సర్పంచ్ ఎన్నికల తర్వాత ఇటు మున్సిపల్ ఎన్నికలు అయితే ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల విషయంలో మరి మా పార్టీ నుండి కూడా చాలామంది పోటీ చేయాలనుకున్నారు, కానీ మమ్మల్ని సంప్రదించలేదు. మరోవైపు నామినేటెడ్ పోస్టుల అంశం కూడా కనిపిస్తూ ఉంది. రేపో మాపో అన్నట్టుగా ప్రకటనలు అన్నట్టుగా గాంధీ భవన్ నుండి వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి, కానీ నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా మాకు ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఇలా ఎన్నికలు జరుగుతున్నాయి, నెక్స్ట్ పరిషత్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి, చాలా కీలకమైన ఎన్నికలు. ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, ఇలా మొత్తం కార్పొరేషన్ చైర్మన్, మున్సిపల్ ఇట్లా ఇవన్నీ ఉంటా నేపథ్యంలో కూడా ఆ ఎన్నికల పట్ల కూడా టీజేఎస్ విధానం కానీ
టీజేఎస్ను కలుపుకునే ప్రయత్నం కూడా చేయట్లేదని కూడా సొంత పార్టీ నేతల్లో అయితే మాత్రం తీవ్రమైన ఒక కోపము కనిపిస్తుందట, ఆగ్రహం కనిపిస్తుందట. అది పార్టీ వేదికలో ఈ మధ్యకాలంలో జరిగిన సమీక్షా సమావేశంలో బహిర్గతమైందని కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా కోదండరామ్ గారు అయితే మాత్రం నేరుగా మాట్లాడుతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యమకారులకు హామీలు ఇచ్చారు, ఆ ఉద్యమకారుల హామీలు కూడా నెరవేర్చాలి. దాంతోపాటు టీజేఎస్కు మద్దతుగా ఇచ్చిన సందర్భంలో, బేషరతుగా మద్దతు ఇచ్చిన సందర్భంలో మాకు కొన్ని పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వంలో అయితే మాత్రం మా పార్టీ చక్కగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది కాబట్టి మాకు ఎన్నికల్లో టికెట్ల పరంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వంలో కూడా కొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని కూడా ఆయన నేరుగా మాట్లాడుతున్నారు. ఇంకా పార్టీ అంతర్గత వేదికలు అయితే మాత్రం తమ పార్టీ సంబంధించిన కీలక నేతలు క్యాడర్ అయితే మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఎందుకంటే ఇచ్చిన ఒక ఎమ్మెల్సీ కూడా పూర్తి స్థాయిలో అది అసలు ఇప్పుడు కోర్టులో ఉన్నది, ఒక రకంగా అవమానించినట్టుగా కూడా కాంగ్రెస్ తీరున్నట్టు కూడా పార్టీ నేతలు భావిస్తున్నారట. ఎందుకంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు, ఇటు ప్రమాణ స్వీకారం అయిపోయింది, ఆ కోర్టులో రద్దయింది, మళ్ళీ క్యాబినెట్లో మాత్రం మరోసారి నామినేట్ చేశారు, అది ఇప్పుడు కోర్టు పరిధిలో ఇంకా కొనసాగుతుంది. ఇటు ప్రమాణ స్వీకారం చేయలేని పరిస్థితి, ఎమ్మెల్సీగా చెప్పుకోలేని పరిస్థితి. మరి అది ఉంటుందా పోతుందా, మరి ఏమైతే దానికి సంబంధించిన ఒక అప్డేట్ కూడా లేదు వాతావరణం అయితే మాత్రం ఆ పార్టీ నేతల్లో మాత్రం కోపం తెప్పిస్తుంది. ఇక కోదండరామ్ గారు కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అనే చర్చ కూడా నడుస్తుంది. ఇక పార్టీ నేతలు అయితే మాత్రం డైరెక్ట్గానే ఇక చేసిన కాడికి చేసినాము, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకపోతే మాత్రం ఇక మనం ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయాల్సిందే. ప్రజాకోణంలో ఇక బయటికి వచ్చి కూడా కాంగ్రెస్ విధానాలపై కూడా ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది, ఇచ్చిన హామీలు ఎక్కడికక్కడే ఆగిపోయి ఉన్నాయి. ఇటు పార్టీ పరంగా వాళ్ళు బయట మేనిఫెస్టో ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు ఇంకా మొదలు పెట్టలేదు, ఇటు మన పార్టీకి అయితే ఇవ్వాల్సినవి కూడా ఇవ్వలేదు. ఇలా మొత్తానికైతే మాత్రం ఎన్నికల మేనిఫెస్టో అమలు కావట్లేదు అనే ఒక చర్చ అయితే నడుస్తుందట. చూడాలి మరి ఇప్పటికైనా మరి ఏమన్నా ఈ యొక్క విషయంలో మరి తెలంగాణ కాంగ్రెస్ మరి ఇన్వాల్వ్ అయ్యి మరి మిత్రపక్షమైన టీజేఎస్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా, సయోధ్య కూరిదే అవకాశం ఉందా, ఆయా నేతలను మరి తప్పకుండా సంతృప్తి పరిచేలాగా మరి ఏమేమి సముచిత స్థానం ఇస్తుందో, మరి ఎన్నికల్లో కూడా వాళ్ళకు పాత్ర ఇస్తుందా, ఏమైనా పొత్తుల రూపంలో అయినా సీట్లు కేటాయిస్తుందా అని కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంలో కూడా త్వరలో ఎప్పుడైనా కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండబోతుందని ప్రచారం జరుగుతున్న సందర్భంలో టీజేఎస్ నేతలకు కూడా మరి ఇచ్చిన హామీ ప్రకారం ఇస్తుందా లేదా, లేకపోతే ఇవ్వని పక్షంలో టీజేఎస్ మరి ఒక రాజకీయమైన కీలకమైన నిర్ణయం తీసుకోబోతుందా అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు కూడా కొన్ని సమస్యల మధ్య కొన్ని విభేదాల కారణంగా బయటకు వచ్చి కూడా మరోసారి కూడా ఇటు ప్రతిపక్షంగా మారే అవకాశం ఉంటుంది. చూడాలి మరి తెలంగాణ జనసమితికి ఇచ్చిన హామీలను తెలంగాణ కాంగ్రెస్ ఏ పార్టీ మరి తీరుస్తుందో, ప్రభుత్వంలో కూడా సముచిత స్థానం ఇస్తుందా లేదా, లేకపోతే ఇవ్వని పక్షంలో మరి తెలంగాణ జనసమితి ఏమైనా సంచలన నిర్ణయం ప్రకటించి ఇక కాంగ్రెస్కు మాకు సంబంధం లేదు కటీఫ్ అని కూడా చెప్పే అవకాశం ఉందా అనే పరిస్థితులు చర్చ అయితే నడుస్తుంది. దానికి మరి ఇక త్వరలో రాజకీయ పరిణామాలు జరుగుతున్న సందర్భంలో ఈ 2 పార్టీల మధ్య జరిగే ఈ యొక్క సయోధ్య కుదిరితే ఒకలాగా, కుదరకపోతే ఒకలాగా జరిగే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి కీలక పరిణామం చోటు చేసుకుంటుందా లేదా మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దిశ టీవీ వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం దిశ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.